అయితే జోపాడవుతుంది ఇక కాసేపు కానే కాదు కళ్ళు మూతారు అటు ఇటు చదువుతారు ఇటు అంటారు పక్క బొడ్డలు చూస్తారు కిలిక నవ్వుతారు ఇప్పుడు వచ్చినావా ఇప్పుడే నిద్రపోతారు ఇప్పుడు వచ్చినావా ఇప్పుడే నిద్రపోతారు అంటారు అలా నవ్వుడుకో దోమల బాధకో నడు నొప్పికో పొద్దుంత పని చేసి ఇస్తోడి కథలు మత్తికిందపా పిల్లపా అని నిద్రపోకపోరు రాత్రి పుట్టిన వాళ్ళు ఒక్కలు ఇంటికి పోక ఎంబడి నలుగురు తీసుకొని పోతారు నిద్రపోకపోలు ఈ మంది లోపల ఈ సంధి లోపల ఈ మంది లోపల ఇక నిద్రపోకపోలే వాళ్ళు అట్టినే ఏర్పడేయచ్చు కథ కాకముందు నడవంతరాలు ఎవరు లేచిపోతే గాల్లే నిద్రపోకపోతే చీకత పుట్టిన రాత్రి పుట్టిన వాళ్ళు అని కన్నతల్లి ఆయన కొడుకు ఎత్తుకొని తల్లి సంబూరపడతాయి పుట్టు బయలు తీసుకుంటే ఏడాది 11 తారాలు పోసి నా గర్భవాసాలు 6, 7 కూడా 13 సంవత్సరాలు బొడ్డు ఈర నా కడుపులో ఒక్కడే కొడుకు పుట్టిండు కొంతమంది పిల్లగళ్ళు పుట్టే తల్లి గంట తండ్రి గంట మేనమావ గంట తాతమ్మ గంట వార గంట పిల్లగళ్ళు పుడతారట మరి ఇప్పటికైనా పుట్టిన పిల్లగాళ్ళకు అవ్వయ్య పేరు పెడతా అర్ధాయుషు బ్రాహ్మణులు పేరు పెట్ట నిండా నూరేళ్ళ ఆయుష్ అని అంటారు అని ఆ కొడుకు ఎత్తున్నది భర్త వేడికి వచ్చింది నాదా ప్రాణేశ్వర లేక మన గర్భస్థాన 13 సంవత్సరాలకు నాదా కొడుకు పుట్టిండు ఇప్పలాపురి పట్టణం వెళ్ళి 20 మంది బ్రాహ్మణులు తీసుకురావయ్యా భట్టు బ్రాహ్మణులు పంచంగం చూసి పేర్లు పెట్టాలన్నది మరి నా తోడ ఉట్టకుండా నా కూడా పెరగకుండా కానీ మా అక్క లేదా ధాన్యవతి దేవి నాదా మీ అన్న దగ్గరికి పోయి మీ యొక్క వన్యతోని నా యారాలతోని ధాన్యవతితోని యొక్క అయ్యా మీ అన్నగారికి 4 కొడుకులు ఉన్నారు మీ యొక్క వన్యలు మీ అన్నగారిని కూడా రమ్మాను 4 పిల్లల రమ్మాను ఆ 4 మనకు ఒక్కరు కూడా 5 పంచ పాండవులు 5 కొడుకులు అనుకుంటాము బ్రాహ్మణులు తీసుకొచ్చి కొడుకు పేర్లు పెట్టి వాళ్ళది నిమ్మవాతి రమాలు చుట్టేడు కోటలు సూర్యాది లోకిల్లో పరకు మెట్టలు బంగారు పవనాల్లో పడరాదు నీల స్థిరమానాలు సంబరపడతాడు సంకోచపడతా ఉండడము బ్రాహ్మణుల బయటికి వెళ్ళిపోయి కొడుక బ్రాహ్మణుల తోడుకొడమ్మని చెప్పిండు రహస్యాల రాదు నీలప్ప మారాలు అన్నగాడు ఉండడు నా అన్నమైనప్పు మారాలు నా వల్ల ధాన్యవాది మేది పోయి మద్రావు చెప్పాను వాళ్ళ తోడుకొని వస్తానని అగో చిన్నోడు నీలప్పు మారాడు అగో అన్నగాని భవనాల బయటికి పోతున్నాడు
వైనమ్మ మహారాజు ఉన్నాడు మా వదిలే ధాన్యవాది ఉన్నది నా అన్నగారి తోడు చెప్పి నా వైన తోడు చెప్పి మా రోజు తీసుకొని పోతున్నా అని నీలసేన మహారాజు అన్నగారు ఉండాలి మా వదిన ఉండాలనా అని అగో అన్నగారు ఉన్నారు లోకిళ్ళకి వచ్చిండు నీలసేన మహారాజు అన్నయ్యా ఎవరు ఎవరు అంటన్నా అయ్యో వదినే నేను నీలసేన మహారాజు మా మధ్య గీత వచ్చింది పోయాలా వదినమ్మా మీ అన్నలేడు ఇంకా రాలే పొద్దు 10 అవుతుంది 11 అవుతుంది ఉండ కొరకు పాడుగాను పని 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 పొలం కన్నే సత్తాండు అయ్యో అన్నగాడు లేకుంటే నువ్వు ఉన్నావు కదా అన్నలేడట సాయంత్రం రాబో పాడుకోవు అన్నగాడు లేకుంటే సాయంత్రం వస్తే వదినమ్మా కొడుకా నీల అయ్యో మా మళ్ళీ కొడుకు లెక్క చదువుకున్నాను నేను కొడుకు నేను కచ్చవు బిడ్డ ఇక వదినమ్మా మీతో ఒక మాట చెప్తామని వచ్చిన ఒక్కటి కాదు 10 చెప్పు వదినమ్మా మా గర్భవాసవంతు లేక లేక పుట్టిండు ఒక కొడుకు ఎవరకు నా భార్య నీలవతి కొడుకు పుట్టిందా ఓ దీని తాడు తెంపో దీని కొంత ఆనందం తెంపో పొరగాలు పుట్టిన పుట్టిదా ఏం చేయాలి వదినమ్మా అయితే ఇప్పుడు ఇయ్యాలడికి 21 రోజులు 21 రోజులు అయిందా ఇవాళ పేరు పెట్టాలి కొడుకు పేరు అందుకొరకే మీరు ఇద్దరిని తీసుకుపోదామని వచ్చిన దానికి పొరగాలు పుట్టకపోతే దానాస్తి నాస్తి మొత్తం నా పొరగాలకి కొడుకు పుట్టినే పుట్టింది వదినమ్మా కొడుకు పుట్టినే పుట్టింది జో రావులా మీ మధ్య వచ్చిండే జో దేవుడా ఏమో ఏం దుల్లా నా రాత పాడుగా నా రాత మంచిగా ఆ బాని కావు పోయో చెల్లెలు వస్తాడు నలుగురు ఓలగల్ల పట్టుకొని ఇంటికాడ వెళ్ళదీయాలి చెల్లెలు వెళ్ళదీయాలి పాడుకో ఇద్దరు వచ్చాక ఆపరేషన్ చేసుకుంటాయి ఓ ఆడినాడు ఆడిందే నా తమ్ముని కొడుకులు లేరు నా తమ్మునికి బిడ్డలు లేరు అని చెప్పి ఒక్కలేనికి ఒక్కరు నలుగురు చేసుకున్నాడు వదినమ్మా అన్నగాడు వచ్చినాక అన్నగాడు నువ్వు ఇద్దరు రాళ్ళు అత్తం పో ఇక రాపోద్దు అత్తదా ఎంత ఆడదేంప ఇలా అంత కొడుకు కొడుకును అన్నాడు నేను కొడుకును మొత్తం పోనెట్లా ఏంటిది నీకు నువ్వే కూడుకుంటాను కొడుకు వచ్చిందా మెల్లగానే నేను లట్టు కోల చిలేది బందరు బరి పట్టుకోదస్తా మదిరి ఉంటాక గట్టి చేస్తాం మదిరి వదిలేస్తే కన్న తల్లితో సమానం చాలు దెబ్బ పాడుకున్నా ఆయన కన్నే నీకు పని చూసుకోపో నేను లేరా నా కొడుకు కాదా అలనాడు మా కన్న తల్లి చచ్చిపోయినా కన్న తండ్రి చచ్చిపోయినా కానీ కన్న తల్లిని నువ్వే చదువుకున్నావు చదువుకున్న పెద్దవా నేను చదువుకోపోతే నువ్వు గిత్తోడు బయటవా రాకపోదు నీదే నేను పేరు పెట్టిస్తా కొడుకు పేరు పోతన్నా పని చూసుకోపో అన్నగాడు వచ్చినాక అన్నగాడు 10 ఏళ్ళ పట్టుకుని అన్నగాడు ఆయన పాడబడబట్టి సరే వదినమ్మా నీ యొక్క ధాన్యవాదిగా చెప్పిండు సంబరపడ్డాడు సంతోషపడ్డాడు ఇక్కడే విప్పులాపురపట్నం నా కొడుక సుంకరి మల్లయ్య విప్పులాపురపట్నం నుంచి 12 మంది బ్రాహ్మణులు తీసుకురమ్మనంగానే 12 మంది బ్రాహ్మణులు ఏడ వస్తున్నారు రామ రామ సంబరపడతాను నీలపు బాగా సంబరపడతాను కొడుకు పేరు పెడదాం అనుకుంటాను వాళ్ళ సంగతి ఎక్కడ ఉండంగా పాపకారం ఉండ ధాన్యవాతికి జారుగుండె తల్లు అన్నది ఈ గుండెలకు వెళ్ళవనే పప్ప అతని కడుపు కాదన్న 5-6 మొత్తుల్లో పెట్టరా దానికి పొరగల్లే ఉంటుందనుకున్న పొరుడు పుట్టిండు 5 భాగాలుగా పట్టేస్తంత ఒకవేళ నా కొడుకులు వంచుకుని నా కొడుకు సగం అయితే నాకు 4 కొడుకులు సగం అయితే ఒక్క కొడుకు సగం పోతుంది అపకారం ఉండా కడుపులో కత్తులు పెట్టుకున్నది ఎక్కడనే ఉండవయ్యా ఎక్కడనే ఉండవయ్యా
రైతులలో పిలిపోవాలని చెప్పండి నాటే అన్నాడు ఏమైందే ఏమైంది అంటారు గడ్డలు కడతాయి చనిపోతే లంచబడి ఇట్లా నీ పొచ్చిని మొన్న పొచ్చి బాడకావు లేవో చెత్త తిరుగుంగాలి ఇట్లా ఏ బాడకావు నేను గిరగిర తిప్పిన సింగుల కింద కప్పుకున్నాను అనుకో ఉడకపోతే సావాలని దొరికాను ఎన్ని రోజులే సారం చేయక అడిగే రోజు అలా కచ్చికిర పోతాను నేను ఈయనకి ప్రాణం పోతా నువ్వు వస్తావురా ఏమైందట ఏమైందట కన్ను ఆడదానికి చెప్తా మొగడు చెప్తా భవిష్యత్తు బాడక ముందట ముసుల పండుగ అయితే పడకు చెప్పు ఇగో ఏమైందా మీ తమ్ముడు లేరా ఉన్నాడు దాని కొడుకు ఉచ్చి పుట్టాలే పొరగాలు పుడితే నయమే కాదే కనుగొని పడేస్తాను నువ్వు అంత పోతే రోలు ఎక్కాయి కొడతా లంచబడి నువ్వు రోజు ఎక్కడ దగ్గర ఏంది వీళ్ళకి మన సంసారం వచ్చిన ఖర్చు ఉంటుంది కానీ మందితో లేదు కానీ నువ్వు ముచ్చట చెప్పు నేను కూరగాయలు కొట్టుకున్న పెద్ద ఆయన నా కొడుకులకి అనుకున్నా ఉన్నా అత్తంతా అంటే కూడా కొడుకులు కానీ ఏం కాదా ఆని కొడుకు పుడితే ఇప్పుడు ఆనికి బలం ఉంటుంది కానీ మనకే బలం ఉంటుంది ఇప్పుడు రమ్మన్నదా రమ్మనపోతే ఇది ఉండవన్న మనకు నలుగురు ఉన్నారు కాదా కుక్క అన్నట్టుగా అన్నావురా అద్దురా బాడక వద్దని తిన్నావురా ఇద్దరు కావాలి లంచబడి నువ్వే కావాలి ఏం చేస్తావు నోట్లో వెంటకు ముక్కులు అయితే టైట్ ఉంటుంది ఏమండి సుమర్ గిట్ట చేసిన ఆచరణ చేసిన నువ్వు అక్కడ ఏమండి ఎలుగంత మొగోడు ఎలుక పిల్లంత మొగోడు ఎలుగంత ఆడి ఏం చేస్తాను పొక్కున్న కడ పెడతాను పెట్టుకోరా ఉన్న తీసి పొక్కున్న కడ పెడతా తమ్ముడు వచ్చి చెప్పిండు 20 ఎక్కడికి పోనంటే నువ్వు పోగా నేను రాను అదే ఎందుకే ఏమొచ్చింది నీకు ఇక బయటకు చేస్తారు కూరగాయలు బాబు అంటాడు వాడు పువ్వు అంటాడు వాడు కూర అంటాడు ఆడది ఆళ్ళు మా ఆళ్ళు పెట్టరా అందరం పోదాం నేను రాను నేను దాని ఒక్కంత కూడా రానురా తాడు చెప్పగలరు దొరికింది నువ్వు అయితే బతకవు నువ్వు ఓటవో నేను కూడా రాను అదే ఎందుకే నేను రాను నీ సంవత్సరాలు తల్లి మంచికుండా లేరు మంది వారం వస్తుంటారని నీకు ఉపయోగం నాకు ఎరిపే కానీ నడు కోరుకొని తీసుకొని నడువే అలానే ఏడు మిత్రులక్కడి లోపల అడవిలో ధన్యవాది కడుపుల కత్తులు నోట బెల్లాలు తోడి కొడుకులు వెంబడి పెట్టుకున్నది ఆ భర్త వెంబడి పెట్టుకోవాలి రంగురంగుల బాలు రంగు తోటి ఈల బాలు చుట్టి 7 కోటలు సూర్యాలు పలుకు పలుకు విత్తలు బంగారు పవనాలు అగో నిమ్మవాటి మాలకు అగో భార్య భర్తలు పోతున్నాడు మెల్లగా నీ గుర్తు పోరవడతాయి అయినా గంటకాచి పొరపడతాయి అక్క కాదు కానీ అదే దాంతో పోయినవా ఏం చేయాలి అడగాను పొలాలు నాటేసే కదా మోరు పెట్టి వాళ్ళు పని చేస్తాను ఏ మనిషి ఓ అగో మా వదిన వచ్చింది అన్న కూడా పోతాను
అన్నాలు ధాన్యవతిదేవి నా గర్భస్థాన కొడుకు పుట్టిండు. ఇగో యొక్క దినం కాబట్టి ఎంతైనా తోడ ఉట్టకుండా కూడ విరగకుండా మనం ఒక్క తల్లి పిల్లలు కలిసిమెలిసి ఉంటున్నాం కాబట్టి మీ నలుగురు కొడుకులు తీసుకొని బాగా తీసుకొని రమ్మని మీ మధ్యని నీ దగ్గరికి మతలావు చేసి నేనే తోలినా చెప్పగానే నా మాట తీసేయకుండా వచ్చిందంటే ఎంత ప్రేమ ఎంత భ్రమ ఎంత నాకు సంబరం అనిపిస్తున్నది. నా కొడుకైతే నీ కొడుకైతే నీ కొడుకు ఎత్తుకోమని ఏనాడు ఒక నిమ్మదేవి యొక్క దానవతి చేతతోటి ఆరా చేత ఎత్తింది కొడుకును చూడు ఈశ్వరరావు దీపరా చెప్తుంది దానికి ఇబ్బంది వచ్చింది వచ్చిందా ఇది అండ కొడుకు నా గంట వచ్చింది మొత్తం నా పోలిక ఈ పోలికి ఎట్టుంటాడే వాళ్ళు అవ్వలెక్కరని ఉంటాడు లేకపోతే వాళ్ళు అయ్యలెక్కరని ఉంటాడు. గంగెట మొక్కదా నీ మొక్కలెక్కడా భోజని బాలికా ఎందుకేదో పడుతున్నావురా ముందెత్తున్నా ఆగురా ముద్దుకున్నాడు ఇవరి దగ్గర రానేది కాదు లంచపోసిడి 10 మంది ఇట్లా లేకపోతే మాత్రం అక్క నా కొడుకు మంచిగా బట్టు బ్రాహ్మణులు పిలిపించిన చిందు బ్రాహ్మణులు అందరూ నువ్వు ఎత్తుకో బట్టు బ్రాహ్మణులు పంచంగం చూసి పేర్లు పెడతారు. అలాగనే దాన్ని బట్టి కడుపులో కత్తులు పెట్టుకునేది నోట బెల్లాలు మాట్లాడుతున్నది. వచ్చిన బట్టు బ్రాహ్మణుల ఈ పిల్లగాని పేర్లు పెడతారు. తిథులు నక్షత్రాలు వారాల గడియలు చూసినట్టున్నది. సూర్యలాభం ఉన్నది జరిగినట్టున్నది అర్ధలాభం ఉన్నది. ఏకచక్ర మహాభూత ద్విచక్రీయ పండిత 3 చక్రాలు లోక చంచాల 4 చక్రాలు నవపండిత 5 చక్రీయ పరమ పండిత అన్ని తిన్న పిల్లగాని పేరు కీర్తిగా చేయాలి పేరు పిల్లగారి పేరు పెడతావా అని ఆ పట్టు బ్రాహ్మణులు ఆ పిల్లగారి పేరైనా చేమంగి రాదని పేరు పెట్టిండు. అక్క నా కొడుకు పేరు బట్టు బ్రాహ్మణులు చేమంగి రాదని పేరు పెట్టిండు అని వచ్చిన బ్రాహ్మణులకు అవదానం గోదానం ఇచ్చిండు. మడిపెంచలు మాణిక్యాలు దాని ధర్మాలు చేయంగా మరాలు ముచ్చాలు పట్టుకొని బట్టు బ్రాహ్మణులు ఎవరిళ్ళకు వాళ్ళని పోవంగా అక్క నా కొడుకు ఎంత ముద్దు నా కొడుకు ఎత్తుకుని ఒక్కసారి లాలి పాట వాడు జోపాట వాడు నాకు పాట నాడు వాడలేదు నీ కొడుకులు నాడేదో నాడు ఎట్లా చెప్పింది నాడు ఎప్పుడో వెళ్ళింది. ఇప్పుడు మా పాట పాడుతున్నారా నలుగురి కాదు పాట రాదు నీకు అని అంటారు వాళ్ళు. నువ్వు వాడుకో 10 బాగున్నది. 10 మంది పాలు పొలం కాడికి వేయరు నాటేసి 20 మంది కైకులు నా పీకు రాదు వల్ల 20 మంది కైకులు ఇక్కడ మొదలు పెడితే ఆగడ్డ మొత్తం వాగుడు మొత్తం నా విషయంలో కొడకడ మళ్ళత్త నా చక్కెర కుండలో పాలించుకో నువ్వు వాడుకో పోయి పడుతుందా అక్క అక్కడ అన్నం వడ్డిస్తున్నారు అడ్డం తిరిపో మీరు అందరు అన్నం నీ అన్నం ఆగడం పెట్టు నీ అన్నది కష్టం అన్నం తిరిపోయి దానికి సోమవారం ఇవ్వాలి సోమవారం అబ్బో నాయన నేను తొక్కురాను తింటున్నా తొక్కుడు అన్నం ఏం కాదు 21 దినం దాటింది. అది అన్నం దొరికి అంటలేదే గదిలో పోతుంది నీ దగ్గర మిండడు అది ఒక్కలే దాన్ని ఒక్కలే రాయిపీట్ల కొడుకు ఎత్తుకున్నది. బంగారు తొట్టెల్లో బాలను వంట పెట్టింది. పట్టు బట్టలు పొత్తుల్లో వచ్చిన పొత్తుల్లో కొన్ని రత్నాలు పోసి కొడుకా క్షేమంగి రాజు నీకల్ని ఎక్కువ నాకెవల్లేరు నాకల్ని ఎక్కువ నీకెవల్లేరా అని ఆ కొడుకును పట్టుకొని లాంచి లాని బాల ఎంత వాడుతున్నది కన్న తల్లి మోతి క్షేమంగి మాటలే మాట్లాడాలి
ఎదగాలి ఇంతకు ఎదగాలి బతికున్నా ఏలాలి ఎదురువల్లి ఎప్పటికైనా ఎదగాలి ఇంతకు ఎదగాలి బతుకురా ఏలాలి జగమంతా ఎప్పటికైనా వాజలాలి ఇంతకు ఎదగాలి బతుకురా ఏలాలి ఎదురువల్లి ఎప్పటికైనా అయ్యో జాబిల్లి 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 అనుమానికాలు చీకటి వెలుగుల బాబ కన్నులే మనగల దీపాలు ఇప్పుడు మాటల ముందు మాటలే మాటలు అనుమానికాలు చీకటి వెలుగుల బాబ కన్నులే మనగల దీపాలు వయసు గడ్డ సంతోషపడుతున్నది. ఇంత పేరు అంత పేరు సత్య పొంద పేరు కన్న పేరు కొన్న పేరు కాలం ఆడదానికి సంఖ సాటైతే శక్తి ఉన్నది. మరి గొడ్డు అంటే అత్త ఆడని ఎత్తి మా ఆటలు పెడతాడు. మరి భర్త సాగు ఓదలు అయితే గొడ్డు తాగని కోపంగా వచ్చినప్పుడు తాగి వచ్చినప్పుడు మొగలు కొడుతున్నావా ఓడకు పురాలు లేకుంటే బలం తక్కువ ఆడడానికి పిల్లలు లేకుంటే బలం తక్కువ అంటారు. మరి రెండేళ్ల పిల్లగా రైతున్నాడు. చిటికనేలు పట్టుకొని చిన్నగా తల్లి ఎంబడి నడుతున్నాడు. తప అడుగులు ఎత్తున్నారు. అచ్చిరాని మాటలు మాట్లాడుతాడు. చిరవంగి రాదు. అమ్మ అంటున్నాడు, బాబు అంటున్నాడు, తాత అంటున్నాడు, అమ్మ అంటున్నాడు. అందుకే అంటారు అచ్చిరాని మాటలు ఎంతో మృదు అనిపిస్తాయి. ఉడకని కూరలు ఎంతో రుచి అనిపిస్తాయి. పేరు పెరుగులు ఎంతో రుచి అనిపిస్తాయి ఆట. పొద్దంతా కాయ కట్టం చేసి ఇంటికి వచ్చేవాళ్ళు చిన్న పిల్లగాళ్ళు మాట్లాడితే కాయ కట్టం చేసింది కూడా మర్చిపోతాం. పిల్లగాళ్ళ ప్రేమ లోపల అరిస్తే అనిపించదాట. పిల్లగాడు
మరి 3 1 4 4 1 ఆట పాటల మీద పిల్లగాడు చెవంగిరాలు మరి 5 ఏళ్ళ పిల్లగాడు 5 ఏళ్ళ పిల్లగాడు ఆట పాటల మీద ఆడుకుంటాడు మరి వాడకట్టి పిల్లగాళ్ళతో పోతున్నాడు కన్న తల్లి ఎవరికున్నది ఏ తల్లి బుద్ధివంతురాలు ఏ తల్లి జ్ఞానవంతుడైన పిల్లగాళ్ళ బడికి దూరాలంటారు దొంగలకు దొరికేది కాదు తింటే తరిగేది కాదు పాలలు వంచుకునేది కాదు చదువును మరి సత్యరాక తనువులు అంటుకోని ఎంబడి ఉండేది చదువు తప్ప మరొక్కటి కాదు దానం చేస్తే ఒడిసేది ధనమన్నారు దానం చేస్తే పెరిగేది విద్య అన్నారు 1,00,000 వరహాల కన్నా అక్షరాలే నిన్న చదువు రానివాడు సభల దున్నపోతు విద్య రానివాడు ఇంత పశువు అన్నారు మరి నా కొడుకు రాజ్యాన్ని రాజువేటోడు దేశాన్ని దొరయేటవాడు నా కొడుకు చదువు బల్ల అడగొట్టి వస్తారా కొడుకు తడిబెడి తాళం పోసింది పట్టు వస్త్రాలు కట్టింది పలక బలపాలు పట్టుకోని రారా నా కొడుకు క్షేమంగి రాదా బల్ల బేటికి వెళ్ళిపోదామా అని నా కొడుకు కనుకనే చదువు బల్లది తోలి వస్తానా అని కొడుకును తీసుకొని వెళ్ళిపోతానా అని కొడుకా నాని ఓ మమ్మీ ఏం చేస్తున్నావు బిడ్డ ఆడుకుంటాను ఏమాడతారా ఏమాటాడతారా నీ కొడుకు ఏడి? నా కొడుకు ఏడున్నాడా నీ కొడుకు ఏడిరా? ఉన్నాడు వీళ్ళు పోరండి ఇటు వీళ్ళు ఎందుకు బాబా నా ఇంటికి వచ్చాడు ఎత్తుకొచ్చుకుని పొలగాడు ఏంటిది సంపేసి బంగారం కదా అది సబ్బు తెచ్చి అగో బాత్రూంలో ఫోన్ సంపేట వర్క్ చేసిండు 20 రూపాయలు 20 రూపాయలు తాను చెప్తాను బాత్రూంలో ఎవరొద్దు సాధన చేసి నేను దారం దాన్ని గట్టి దేనికి ఆ తప్పుపేట ఆడేవాడు అంటలేదా సబ్బు పెట్ట కట్టి కట్టి దుబ్బంతకు పోసి దాంట్లో పోసి ఉంచుకంటే పట్ట వేసినట్టు వస్తుంది అంటే కింద రంధ్రాలు ఉంటాయి కాబట్టి అలాగే దుబ్బ గుంజుకొస్తా అంటే తోపడుగుతా పట్ట వేసినట్టు పడుతుందా కొడుక రారా ఏం చేస్తున్నావురా ఏంటని చెప్పబడి జరిగితే ముడికాల పడాలి కొడుకే ఎవరు చెప్పిర్రా బుద్ధి ఎవరు చెప్తారే నాకే తెలుసు మా బాబాలు అని చెప్పావురా అమ్మమ్మ అనద్దు బాబమ్మలు తిట్టాలి తప్పలేదు బాబమ్మలు అంజారు పచ్చారు రావు కానీ అమ్మమ్మలు అంటే కళ్ళు పోతే పళ్ళు ఊసిపోతాయి బాబమ్మలు అనద్దు బాబమ్మలు మంచోళ్ళు ఎందుకు అమ్మమ్మలే అనాలి అమ్మమ్మలు అనద్దు బాబమ్మలు అనాలి బాబమ్మలు బెస్ట్ అమ్మమ్మలు అమ్మమ్మలే వేస్ట్ ఇన్నలాలు ఉండవా అమ్మమ్మలు ఉంటే అమ్మమ్మలు ఎట్లా వేస్ట్ బాబమ్మలు అయితే బాబమ్మలు ఎట్లా వేస్ట్ మంచిగా బాబమ్మలు అయితే చిన్నప్పటి నుంచి ఎత్తుకుంటారు లాలి పాటలు పాడతారు జోల పాటలు పాడతారు ఒక్కలు పోయినా 2 ఏళ్ళు పోయినా కడుగుతారు గాలిస్తారు దుకాణాలు తీసుకుపోయి పిప్పర్లు కొనిస్తారు బయటకు ఐస్ క్రీమ్ కొనిస్తారు అందుకొరకే బాబమ్మలు మంచోళ్ళు అమ్మమ్మలే నంగలు అమ్మమ్మలు అయింది అనుకో ఇక 15 నెలలకోసారి నెలకోసారి ఇక 2 నెలలకోసారి అక్కడ కొడుకులతో కోడలతో పెట్టుకొని ఇక నా బిడ్డికి పోతున్నట్టు ఆంకు సంచులు 2 చీర పేగులు పెట్టుకొని మెల్లగా ఎర్ర బస్ ఎక్కేస్తారు ఇక ఆధార్ కార్డు పట్టుకొని వస్తుంది ఇక ఆధార్ కార్డు పట్టుకొని వచ్చి ఇక బస్ స్టాండ్ కాడ దిగుతుంది బస్ స్టాండ్ కాడ దిగటాల ఇక బిడ్డకి ఏర్పడేది ఇక మా వచ్చింది అట్లా అని ఎవరికి ఎదురు మురుకుతుంది నా అబ్బో నా అబ్బా నువ్వు మొన్న వచ్చినప్పుడు బొక్కన ముంతోలు ఉంటుంది అదే అబ్బో వానవ్వా నా వచ్చిన దినాలైన అదే అబ్బో వానవ్వా నవ్వా పెద్ద దినాలైన అదే అబ్బో వానవ్వా అని అవ్వ మీద బిడ్డవాడి బిడ్డ మీద వాడి ఓ అర్ధగంట సేపు పెడతారా అర్ధగంట సేపు పెడిచినాక అవ్వా నేను లేదానే నీ సంవత్సరం తనకి అందుకుంటా లేదు నువ్వు నన్ను అనలేదా అనే నీ కొరకు నా ఎటు పోతేంది వ్యవసాయం పోతేంది ఎకరం భూమి అమ్మాయిన మంచిది నేను ఆదుకుంటారా అని మెల్లగా బుదిరికి ఇంటికి తీసుకొస్తుందిరా ఇంటికి వచ్చినాక బాబు చూస్తుంది ఏంది మామ రాకరా కట్టండి ఇగో 100 రూపాయలు ఇస్తున్నా పోనిదే పోయ్యా అని 100 రూపాయలు వాడి బాబు చేతులు పెడతారా ఆ 100 రూపాయల నోటు ఎక్కడ దత్తుందో నాకు జ్వరం వచ్చిందన్న 100 రూపాయల నోటు తీయాలి నాకు పడిస పట్టిందన్న 100 రూపాయల నోటు తీయాలి అవ్వ వచ్చిందన్న 100 రూపాయల నోటు బయటకు తీస్తే అంత జీలకర్ర వాసన వస్తుంది 100 రూపాయల నోటు పోపు డబ్బాల జాతర కావచ్చు ఇక 100 రూపాయలకు వచ్చి ఇక స్కిన్ చేసి చికెన్ అంతా చికెన్ తెస్తారా చికెన్ చేసిన కలిగి మా అవ్వ ఇన్ని పూలు చేస్తుంది ఇన్ని ముద్దగారలు చేస్తుంది ముద్దగారలు
మీరేమన్నారు ఏమో మంచిగా ఆ 20 రూపాయల తెలగలు బాగా తింటది అవన్నీ తయారు చేసి పెద్ద గచ్చ కాడ ఎందుకంటే అరి మీద కూర్చుంటే పెట్టి మా మందిని పెడితే నా పోరగాళ్ళని నీయరని ఆ పెద్ద గచ్చ కాడ పెడుతుంది ఇక ముసలి తీసుకుంటే దగ్గర మాట్లాడుకుంటూ కూర్చున్నా అనుకో ఎవరికి ఏర్పడద్దని అవ్వా ఏం చెప్తాను ఆడ నీ ముచ్చట మునిగిపోను అచ్చిన కాడి నుంచి ఒక్కటే ముచ్చట అని ఇవ్వ పెనేసారి వచ్చినప్పుడు మా పెద్దోడికి అయితే మంచిగా లేదా ఇప్పుడు కొద్దిగా జరిగినట్టు అనిపిస్తుంది చూస్తూ రావే ఆడల కల్లా ఈ సైడ్ ముసలిదానికి ఎరికే ఎక్కడ బిడ్డ అని మెల్లగా అత్తదిరా చేసిన పలారాలను చూస్తుంది పెద్దోడి గద్దె ముక్కల ముడ్డు పెడుతుంది 50 రూపాయల తెలగల పాట తాగుతుంది తెచ్చిన చికెన్ తింటది చేసిన పూలు తింటది అవన్నీ తిన్నాక బిడ్డ కొత్త దుక్కినట్టయింది ఎవరు వసిరే కళ్ళు నీ కళ్ళు వసిన గౌరవ దొంగ లెక్క ఆ ముసలి తింటది 50 రూపాయల తెలగల పాట తాగినాక బొత్తు పదా ఇన్ని పూలు తిన్నాక బొత్తు పదా ఇన్ని ముద్దగాలు తిన్నాక బొత్తు పదా అవ్వకు బొత్తు మీద పిట్టుకుంటుందా నవ్వా నీకు బొత్తు కూడా ఎట్లా పోతే అబ్బో నవ్వా నీకు గోళ్ళు ఇచ్చినా పోదే అబ్బో నవ్వా నీకు మందులు ఇచ్చినా పోదే అబ్బో నవ్వా నీకు నా 70 రూపాయలు 90 మంది పోతే అవ్వా అని 70 రూపాయలు వచ్చి 90 తీసుకొచ్చి డిస్పోలు వస్తే అసలు కచ్చ కొడుతున్నారు నీళ్ళు పోసుకుంటే ఏమైతుంది నీళ్ళు పోసుకుంటే సప్ప సప్పగా ఉంటారు అందుకనే ఈ ఉన్న బొక్కలన్నీ అవుతుంది ఉన్న పుల్లన్నీ తింటది ఇటో తగ్గింది అన్నగాళ్ళ బర్రత్తాయి గుడ్డలు బాగా చెప్తాయి నేను మళ్ళా 10 రోజులకు అత్తా ఏ నేను చార్జ్ పెడతానని ఆడబిట్ట ఆధార్ కార్డు పట్టుకుని అక్కడ మా శక్తి ఇక్కడ దిగుడేనే అని నీ అమ్మ ఇంటికి తర్వాత పోతే మొన్న మా రంగా అంటి పనులు తెలియదురా అవి 6 రోజుల కింద మురిగిపోయినాయి గీత ఉంది గీత పొడి గీత అంతుంటాయి రెండు పనులు నల్లగా అంటే వాళ్ళు గింత ఉంటాయి గీత పొడి ఉంటాయి 20 రూపాయలు 10 రూపాయలు 5 రూపాయలు ఇవ్వాలి ఇంటికి సరే మా అమ్మ ఇచ్చింది కానీ నువ్వు పుట్టినప్పుడు నీకు లాగని ఇచ్చింది మా అవ్వ నీకు అంగడి వచ్చింది మా అవ్వ మా అవ్వ తింటావు అంటే నీకు అంత గది లేకుంటున్నా నేను పచ్చి బేలంటే బెడ్ మీద ఆపరేషన్ అయి పడినప్పుడు నేను ఎట్లా అయితే దుకాణంలో కొనుకొస్తే నేను అవచ్చట పైసలు మాయనే లేదు కాదు కానీ ఇక బడిపోదురా అని మళ్ళీ పోగా మళ్ళీ ఏమొస్తుందంటే లేవకెత్తేస్తారు చిరంగి రాజా
అయ్యా నీ పాద పద్మము 10,000 నమస్కృతున్నాని వంగి దండాలు పెట్టింది నిమ్మవతి దేవి. చల్లగా వర్ధిల్లు బిడ్డ. అయ్యా లేక లేక నాకు ఒక్క కొడుకు ఏంటి కొడుకే రాకేశు రాకేశు అయ్యో నువ్వే మెరుతావు మెరుపు తీయగలవు కానీ అచ్చగా పొలగా ఎటువా నీయబడి ఆగో, నీ ఉన్నాడో. ఏంటిరా ఆయన ఎట్లో చూస్తాండే సార్ ఎట్టో చూస్తానని కప్పుకున్నావు. నువ్వు ఏడున్నావు నిన్ను ఎప్పుడు ఆడబడితే ఏటు పోతాను నీ ఎంబడి అత్తి గురువుకు దండం పెట్టు బిడ్డ, గురువుకు దండం పెట్టు. ఈయన ఆ? గురువా గురువు మన ఇంటికాడ ఉన్నటువంటి తెలుసు. గురుగులే చెప్పబడి జరిపితే శివరికెళ్ళి పోసుకోవాలి. అదే మైసమ్మ కాడ దుర్గమ్మ కాడ మన కాదురా చిన్న చిన్న గురువులు సారు మరి పప్పు ఎక్కడ ఉంది? ఏం చేయాలి నువ్వే సార్ అంటున్నావు కదా అది కాదు టీచర్. ఓహో ఈయన మొగైన కాదా? ఆయన పెద్ద సార్ హెడ్ మాస్టర్ రా. ఓహో ఈయనేనా? ఆ. క్లీన్ చేసి ఏంది బాత్రూమ్ క్లీన్. బాత్రూమ్ అడిగేది కాదురా, స్కూల్ కి పెద్ద సార్ రా. ఓహో ఈయన ఆ. అయితే ఈయన హెడ్ మాస్టర్ ఓహో హెడ్ మాస్టర్. చెట్లు పాడగండి ఇప్పుడు ఎక్కడి కానీ దండం పెట్టు మాస్టర్. వచ్చాడు చక్కెర కొండలు చక్కెర కొండలు ఇంకోటి వాడవు. వచ్చాడు. నమస్కారం. చల్లగా వర్ధిల్లు కొడుక. నమస్కారం. కారం కాదురా. ఓ మమ్మీ ఆ, ఈ బడి మంచిగా ఇంకో బడి పోదాంపా. ఎందుకురా ఈ ఇక మేడాలు లేరు పా. ఏంది మేడాలు లేరు ఈ బండి అందరు సార్లో ఉన్నారు, మేడాలు లేరు. మేడాలు ఎందుకురా? ఇంగ్లీష్ చెప్పదా? కేరళ మేడాలు. కేరళ మేడం కాదు, ఇంగ్లీష్ కూడా వస్తుంది. అంతేనా? ఈ సార్ కూడా వీళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం మాకు కూడా వస్తుంది ఇంగ్లీష్ మీడియం. మీడియం వస్తుందా? ఇంగ్లీష్ మీడియం ఈయనకి వస్తుందా? అత్తది మళ్ళా టీచర్ తో నీకేం పని? అలా తల్లిదండ్రుల పిల్లలు కావాలని చెప్తారు. ఇక నువ్వు కొడుక మంచిగా చదువుకో. మళ్ళీ కోడుకులు నడిపాలు పెడతారా? ఇస్తారు. తిరుపతి తిన్న పోదాం. మీ డాడీ వస్తాడు, మీ డాడీ కన్నవండద్దా? అత్త మంచిగా చదువుకో, ఎవరు జోలికి పోకు. పోడు. రాకేష్ నువ్వు పట్టకు రాకేష్ అంగట్ట పోతావులే. రాకేష్ మంచోడు. ఆయనతో పడికి పోతావా? చదువు అయితే మంచిగా చదువు. నువ్వు పోవాలా? మమ్మీ ఓ కూడా ఏదిరా? ఏం పేరు అని పేరు మమ్మీ చెప్పలేదా? చెప్పలే. అయితే అనుకో. రారా? ఇక అడుకో. ఏం పేరు అని పేరు? నా పేరే నువ్వే పేరు పెట్టేదా? పెట్టిరు. ఏం పేరు? నా పేరే నీ పేరు అని పేరు లేదా? ఉన్నది. ఏం పేరు? నా పేరే. ఓ రాజోక ఏయ్, నీ లగ్న కూడా సీల్ కాలం పోతుంది అనుకుంటానే. పడితే తిడతా. మీ అమ్మ పేరు ఏం పేరు? మా మమ్మీ పేరా? మమ్మీ పేరా? మమ్మీ పేరా? మీ అమ్మ పేరు మమ్మీ మమ్మీ పేరు లేదా? ఉన్నది. ఏం పేరు? అమ్మ. నువ్వేమని పిలుస్తావు? నేను అబ్బా అంట. పొద్దుకంగా చిప్ప పట్టుకొని పోయి. అరే మీరు కూడా నా క్లాస్మేటే కదా? అది మనిషికి అవుతుంది. మాకన్నా పెద్ద. మీ బాబు పేరు ఏం పేరా? బాబు పేరు ఇప్పుడు కరెక్ట్ చెప్తా. డాడీ. డాడీ డాడీ డాడీకి పేరు లేదా? ఉన్నది. ఏం పేరు? నాన్న. అది కరెక్ట్ చెప్తారా? కరెక్ట్ చెప్తా. వీడు నాగేశ్వరావు చెప్తారు. అసలు మీ ఇల్లు ఏమి ఇల్లురా? మా ఇల్లు గడ్డి గుడిసే. మా ఇంటి పేరు మీ ఇంటి పేరు ఏం పేరా? గడ్డి గుడిసే. గడ్డి కూర్చుంటారా? కోడరై మరి మా వాడకు అందరు గడ్డి గుడిసే అంటారా? గట్టెట్టారా? ఎందుకంటే ఇప్పుడు కమ్మలు కప్పిందాన్ని ఏమంటారు? కమ్మల గుడిసి, రేకులు వేసిందాన్ని, రేకుల సెట్, గూడ కప్పిందాన్ని, గూడ కప్పటి, కంకర రాడుతో కట్టిందాన్ని, బిల్డింగ్ స్లాబ్ అంటారా? అంటారు. తుంగ కప్పిందాన్ని, తుంగ గుడిసె, గడ్డి కప్పిందాన్ని, గడ్డి గుడిసె. మరి మాది కూడా గడ్డి గుడిసే. అది కాదురా మీ ఇంటి పేరు రా. ఇంటి పేరే గడ్డి గుడిసే. ఇప్పుడు ఇంటి పేరు చెప్పు. అంటే వీళ్ళు నాగేశ్వరావు చెప్పారు. అది అది గూడీలు కదా? పలికేది బిడ్డ. పక్కన పెట్టుకుని అనుకునే వాళ్ళకి పోయి దీన్ని పల్లెరగాయలు మోసుకోపోయినప్పుడు ఆయివాను నీ బల్పమేదిరా? రాంగ ఆకలే తిన్నా. బల్పాలు తింటారు అప్పుడు. బల్పాలు తింటే అడుపులో పెద్ద పెద్ద చెట్లు వస్తాయి. ఎవరు చెప్పారు నీకు ముచ్చట? మా మమ్మీ ఎట్లా చెప్పింది అది? ఒక్క బల్బం తిన్నా. ఒక్క బల్బం తిన్నాడే బిడ్డ బల్బం తినద్దు కడుపులో చెట్టు వస్తాయి అన్నది. అందులో పెద్ద ఎవరికంటే బాగా బల్బాలు కావాలి కదా చదువుకుంటా అంటే రోజు కొనిమంటే కొనిస్తారా? ఒక్క బల్బం కొట్టి తీసుకుంటే పెద్ద చెట్టు వచ్చింది అనుకో రోజుని దొరుకుకోవచ్చు. మీ అవ్వ కూడా 4 బల్పాలు అయిపోయినా లోపల. రోజు బలపాలు తినుకుంటా తెల్ల పొంగు ఊళ్ళో అరే మీకు పలికేరా? ఇగో ఏ బలగా తప్పు. అలగిరా మనకు బల్పం ఏది? బలపాటి అరే ఏంద్రా ఇదరా
ఏమంటారు సార్ మంచోడ్రా ఎందుకురా ఇగో నాకు పలుగా లేదన్నా పలుపు ఇచ్చిండు అవును బలుపు లేదన్నా బలుపు ఇచ్చిండు అవును. రేపు పెళ్ళలే పెళ్ళని ఏయ్! ఏంటి ఏమన్నా ఇప్పుడు ఏమంటారా ఇప్పుడు ఎందురా అలా నువ్వు చెప్పు నువ్వు అనరా పెద్ద పెళ్ళం పెళ్ళం కాదురా ఆడు పెళ్ళమంటాడు కానీ పెళ్ళం కాదు పెళ్ళరా అలనాడు ఏడిగడ్డ ఎంపీ అడుగుతారు స్కూల్ వల్ల ఐదెల్ల పిల్లగాడు సేవంగి మహారాజు తనకు బల్పాలు చేతులు పట్టిండు